సర్వం సిద్ధమవుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటుంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా వెలిగిపోతుంది. ఇప్పటికే పునర్నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. మంగళవారం మంత్రులు పొంగిలేటి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆధునీకరణ పనుల్లో తొలిఘట్టం పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునర్ప్రతిష్ఠాపన ఈ బుధవారం ఉదయం జరగబోతుంది. అడవి నుండి 5 సార్లు ఎర్రమట్టి తీసుకొచ్చి పందిరి వేసి పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం గద్దెల పునర్ప్రతిష్ఠాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రాంగణం మొత్తాన్ని దిగ్బంధం చేస్తారు. పూర్తిగా అంతర్గత పూజల ద్వారా జరిగే పునఃప్రతిష్ఠాపనకు సామాన్య భక్తులకు ప్రవేశం లేదు. మేడారం గద్దెల చుట్టూ 4 టవర్ల నిర్మాణం, మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మెడిసినల్ ప్లాంట్స్ పెంచేలా ప్లాన్ చేశారు. భూకంపాలు, ఉపద్రవాలను ఎదుర్కొనేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తిగా గ్రానైట్తో అద్భుతమైన రూపం దిద్దుకుంటుంది. ఒక్కొక్క గద్దెకి 8 పిల్లర్లు అంటే 32 పిల్లర్లను మనం తీసుకోవడం జరిగింది. ఈ పిల్లర్ల పైన కూడా ఈ వంశాలకు సంబంధించిన ఇక్కడ మనకి మొత్తం జంతువులే కనపడతాయి. ఏనుగు కనపడుతుంది, ఎద్దు కనపడుతుంది, కడకమురుగం కనపడుతుంది, ఒంటికొమ్ము దుప్పి కనపడుతుంది, మణిపోత కనపడుతుంది, సింహం కనపడుతుంది, జింక కనపడుతుంది, పులి కనపడుతుంది. అంటే 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన కోయ సమాజం ఇదంతా కూడా. ఇది 6వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 7వ గొట్టు వడ్డే గోత్రం అంటే పూజారులు సిద్ధపోయిన వారు వీళ్ళని. అంటే ప్రకృతిలో మేము జంతువులను కూడా గొట్ల రూపంగా తీసుకున్న ఇటువంటి ఆనవాళ్ళను అటువంటి మన సాంప్రదాయక విధానాలు అంటే మనకి ఇక్కడ ఒకటి కనపడుతుంది. ఇది నేమ అంటే తెప్ప తయారు చేసినాం నీళ్ళల్లో. తెప్ప నుంచి వెళ్ళి స్టీమర్ తయారు వచ్చింది, స్టీమర్ నుంచి వెళ్ళి రెక్కల పడవ వచ్చింది. అంటే తొలి మానవుడు విల్లంబు గద్దె అక్కడ మణిపోతు అంటే తొలి మానవుడు తయారు చేసిన టెక్నాలజీని మనం ఇక్కడ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పూజకు సంబంధించిన బొమ్మల్ని ఇట్లా 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన ప్రకృతి జంతువులు, పక్షులు, ఆ ప్రకృతి దైవాలను ఇవాళ ఈ యొక్క 32 పిల్లర్ల మీద తీసుకున్నాం. ఇక్కడ ప్రతిష్ఠించే ప్రతి రాతి నిర్మాణం పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలని ప్రతిబింబించేలా జరిగింది. గద్దెల ప్రాంగణంలో దాదాపు 4000 టన్నుల గ్రానైట్ ఉపయోగిస్తున్నారు. ఆదివాసీల చరిత్ర, ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 7000కు పైగా చిత్రలిపి ఇక్కడ కనిపిస్తుంది. ఏపీలోని రాయచోటి ఆలగడ్డకు చెందిన ప్రత్యేక స్థపతుల నైపుణ్యంతో జరిగింది గద్దెల నిర్మాణం. ఇవాళ మేడారం అంటే 101 రాజ్యాల చరిత్ర, మేడారం అంటే అఖండ భారతదేశ చరిత్ర. అఖండ భారతదేశాన్ని ఏలిన దేవత ఎవరంటే ఇవాళ సమ్మక్క సారలమ్మలనే ఒక గొప్ప చరిత్రని మనం ఇవాళ బొమ్మల రూపంలో ఈ యొక్క టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అవి మేము ఇన్స్టిట్యూట్గా ఉన్నాం కాబట్టి, కమిట్మెంట్గా పనిచేసినాం కాబట్టి, దేశవ్యాప్తంగా తిరిగినాం కాబట్టి, అబూజుమాడు లాంటి ప్రాంతాలలో కూడా పోలీసులు అన్నలు ఉన్న దగ్గర కూడా మా పరిశోధన కొనసాగింది. అంటే అటువంటి నిర్బంధాలు ఎదుర్కొని ఇవాళ మేము చేసిన పరిశోధన అనేది ఇవాళ మనకి ఈ యొక్క టెంపుల్ బొమ్మల రూపంలో కనపడడం నిజంగా కూడా మాకు ఆనందంగా ఉన్నది. మేడారం మహాజాతర 2026 పోస్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆవిష్కరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మాస్టర్ ప్లాన్ పేరుతో మేడారాన్ని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పూనుకున్నారు. గిరిజనులు ఆచారాలు, సాంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మిస్తున్నారు.